ఏపీ ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవమైంది. 5 ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 5 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రంతో ముగిసింది. దీంతో బరిలో ఉన్న వాళ్లంతా జనసేన తరపున నాగబాబు, టీడీపీ నుంచి బీటీ నాయుడు, బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీజేపీ నుంచి సోము వీర్రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి వనితారాణి ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికైన అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. కాగా తగిన సభ్యుల సంఖ్య లేకపోవడంతో ఈ ఎన్నికకు వైసీపీ దూరంగా ఉంది. అంతేకాదు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. కాగా ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ స్థానాలు కూటమి ఖాతాలోకే వెళ్లాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో టీడీపీ మల్ల గుల్లాలు పడాల్సి వచ్చింది. 3 ఎమ్మెల్సీ స్థానాలకు 25 మందికి పైగానే పోటీ పడ్డారు. ఈ క్రమంలో 22 మందిని ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. ఆశావహులను బుజ్జగించి నచ్చ చెప్పడం హైకమాండ్కు పెద్ద తలనొప్పిలాగే మారింది. కొందరు సీనియర్లు, మాజీ మంత్రులను సైతం పక్కన పెట్టాల్సి వచ్చింది. దీంతో వారంతా తీవ్ర అసంతృప్తి, అసహనానికి లోనయ్యారు. కొందరు మీడియా వేదికగా, మరికొందరు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తిని వెళ్లగక్కారు. చివరికి సీఎం చంద్రబాబు, నారా లోకేష్ల ప్రదక్షిణలు చేసిన నేతలకు సైతం చుక్కెదురైంది. ఊహించని రీతిలో అభ్యర్థుల్ని ప్రకటించడం, ఏకగ్రీవం కావడం అన్ని రోజుల వ్యవధిలోనే అయిపోయింది.